హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 20వ అధ్యాయము. అత్రగస్త్య సంవాదము పురంజయోపాఖ్యానము. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. జనక మహారాజు మరలా ఇట్లడిగెను. మునీంద్ర, సర్వ పాపములను నశింపజేయు నదియు సౌభాగ్యప్రదమును కార్తీక మహత్యమును మరియు వినవలెనన కోరిక కలదు గాన చెప్పుము. వశిష్ఠముని పలికెను. రాజా వినుము. కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇట్లు పలికెను. అగస్త్య మునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణువంశ సంభూతుడైన యో అత్రి మునీశ్వర, సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితిని కాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్య మునీంద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరి పూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సరస్వత్య విజయము పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒక రాజు గలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడును నై బంగారమును దొంగిలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండెడివాడు. రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ, కురురాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను చెరకు పానకమునకు తేనెటీగవలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయంప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్ర పూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో గూడినదియైన సూర్యదత్త రథమునెక్కి గజరథ తురగ పదాతులనిడి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీ తూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను, ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడువలె ధ్వని చేయించెను. కార్తీక పురాణము 20వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 21వ అధ్యాయములో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.